కృపా పిలుపు శిష్యత్వంలోకి లేదా సంఘంలోకి ఒక నలుగురిని ఆహ్వానిద్దాం. వాళ్ళు మన ముఖ్య అతిథులు. వాళ్ళు ఎవరు? ముఖ్య అతిథులు అంటే ఇంపార్టెంట్ అయిన పర్సన్స్ లేదా మంచి ప్రొఫెసర్స్. చూద్దాం వాళ్ళు ఎవరో వీళ్ళతో చాలా కడుపు నవ్వుతారు. మీరైతే కడుపు నవ్వుతారు మీరు చూస్తే. ఎందుకంటే చాలా విలువైన వాళ్ళు. నేను పేరు జీవితం రాసుకుంటే నలుగురు పేరు జీవితం రాసుకుని త్వరగా రాసుకోండి. మొదటి పర్సన్ పేరు వచ్చేసి సీమ. నాకు మొదటి పర్సన్ పేరు వచ్చేసి సీమ. రాసుకుని త్వరగా రాసుకోవాలి. రెండో పర్సన్ పేరు వచ్చేసి చిన్న కుందేలు. ఏంటంటే నాకు చెప్తారు అందరూ అంతే ఆశారా. ఒకటి సీమ, రెండు చిన్న కుందేలు, మూడో పర్సన్ వచ్చేసి మిడత. ఏంటంట మిడత. నాలుగో పర్సన్ వచ్చేసి మరి ఇంట్లో ఉండే బల్లి. బాగుంది కదా? నలుగురు బాగలా? గట్టిగా చెప్పండి, గట్టిగా అలీలో చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పాలి. ఇంకొంచెం ఏం మొత్తం ఈడు పెట్టుకోండి. మొత్తాలకి ఆయనకి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ నలుగురు ఎవరు? మనం ఆహ్వానించే అతిథులు. ఈ అతిథులలో మనకు టైం లేదు కాబట్టి ఒక్క పర్సనల్ జ్యోతి ఈరోజు. గత వారం మీకు బలహీనమైన చెట్లు ఒక బలమైన వస్తువు తయారైందని మనం చూసాం. అదేవిధంగా ఈరోజు మన పాఠం ఏంటంటే సిద్ధపాటు. ఏదంట? సిద్ధపాటు. ఈ సిద్ధపాటు నుంచి చిన్న భాగం చెప్పి నేను క్లోజ్ చేస్తా. వచ్చేవారు మిగతా భాగం చెప్తుంది. రెండో పాఠం. ఈ మొదటి పాఠంలో మనం ఆహ్వానించబడిన అతిథులలో ఒక్క అతిథులు చిన్న కుందేలు. ఏదంట? చిన్న కుందేలు. ఇప్పుడు ఈ చిన్న కుందేలు గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి అని అంటే, బైబిల్ ప్రకారముగా ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానులందరికంచెను అవి మిక్కిలి జ్ఞానము గలవి అని రాయబడింది. ఏం రాయబడిందంట? మిక్కిలి జ్ఞానం అంటే ఇక అందుకించి జ్ఞానం లేదు. మనకు స్టడీ ఉందండి, మనకు చదువు ఉంది. చదువులో సింపుల్ స్టడీ ఏంటంటే మనకి పిహెచ్డి. ఇక దాన్ని మించిన చదువు ఇక లేదు. నువ్వు ఎంత చేరిపోయి నువ్వు అక్కడికే పోయి మళ్ళీ వెనక్కి రావాలి, మళ్ళీ అక్కడికే పోయి వెనక్కి రావాలి. అది లాస్ట్ స్టేజ్ అనమాట పిహెచ్డి అంటే. దీనికంటే మిక్కిలి జ్ఞానము కలిగిన 4 కలవు అని ఒక్క విద్య లేనివాడు చెప్పాడు ఈ మాట. ఒక విద్య లేనివాడు అంటే చదువు కోణాన్ని ఒక వ్యక్తి ప్రపంచంలో 4 కలవు. ఈ 4 కూడా మిక్కిలి జ్ఞానము గలవి అని చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. చూద్దాం ఎవరు చెప్పారు చూద్దాం. సామెతల గ్రంథం చూద్దాం. మొదట సామెతల గ్రంథము 30వ అధ్యాయము. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 24 కానుంచి చదువుకుంటా వస్తే ఇక్కడ మంచి సందర్భాలు మనకు ఎదురవుతాయి. భూమి మీద చిన్నవి 4 కల. బాగండి. భూమి మీద ఈ అనంత విశ్వములో కోట్లాది మనుషులు బ్రతుకుతున్న ఈ భూమి మీద 4 కలవు. ఏంటంట? 4 కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలిగిన. స్తోత్రం కలుగును గాక. ఆయనకి మహిమ కలుగును గాక. ఎటు చదవమా? దానికి మించిన జ్ఞానం మరొక జ్ఞానము లేదంటున్నాడు దేవుడు. మిక్కిలి జ్ఞానము కలిగినవి 4. ప్రపంచములోనే ఈ భూమండలం మీదంతా అతి చిన్న జీవులు. వీటికున్న జ్ఞానము ఈ ప్రపంచంలో 6 అడుగులు కలిగిన జ్ఞానానికి లేదంటున్నాడు. ఈ 30వ అధ్యాయము రాసిన ఎవరయ్యానంటే యాకే కుమారుడైన ఆగూరు. ఎవరంటేనా? యాకే కుమారుడైన ఆగూరు పలుకుతున్న మాటలు రాయబడదట. దైవోక్తి, దేవుని ప్రత్యక్షత,
దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాక్యము ఎవరికి ప్రత్యక్షమైందయ్యానంటే యాకే కుమారుడైన ఆగూరికి. ఈ ఆగూరు పలుకుతున్న ఈ మాటల్లోకి వచ్చేసరికి ఆయన ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు, ఈ ప్రపంచ మనుషులు చూసినప్పుడంట, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వాటిని పరిశోధన చేసినప్పుడంట ఆయనకి విలువ కలిగినవి, జ్ఞానము కలిగినవి 4 కనపడే అంట. ఏంటంట? 4. మన పాట పేరేంటి చెప్పనా? సిద్ధపాటు. మన పాట పేరేంటి? సిద్ధపాటు. సిద్ధపాటు అనగానే కాలానుగుణముగా చూస్తే రైతులు వెంటనే కాలాన్ని బట్టి సిద్ధపడతారు పొలం వేయడానికి. నాకు ఎమ్మడే సమాధానం ఏముండే? తలెత్తండి అమ్మ, తలెత్తిన సమాధానం చెప్పండి. కాలానుగుణముగా వానలు పట్టడం ఆలస్యం, వెంటనే రైతులు ఏం చేస్తారంట? పంటలని సిద్ధపడుతుంటారు. ఇది రైతు సిద్ధపడుతున్న సిద్ధపాటు, రైతు పడుతున్న సిద్ధపాటు. బాగా వినండి. ఇకపోతే ఎలక్షన్ టైం వచ్చింది. ఎలక్షన్ టైం రాగానే ఎవరు సిద్ధపడుతుంటారు? రాజకీయ నాయకులు సిద్ధపడుతుంటారు. స్తోత్రం కలుగును గాక. అంటే వాతావరణం బట్టి రైతు సిద్ధపడుతున్నాడు, అదేవిధంగా వాతావరణం బట్టి రాజకీయ నాయకులు కూడా సిద్ధపడుతున్నారు. ఇలా ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, రకరకాలుగా ఉండేవాళ్ళందరూ కావచ్చు, వాళ్ళ కాలాన్ని బట్టి, వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళు సిద్ధపాటు పడుతుంటారు. అయితే ఇందులో ఏ సిద్ధపాటు లేనుడు క్రైస్తవుడే. ఏ సిద్ధపాటు లేనివాడు క్రైస్తవులే. మీరు బాగా ఆలోచించండి. ఈరోజు క్రైస్తవు అనగానే ఏదో ప్రభు రక్తం తాగేవాడు, లేకపోతే ప్రభు శరీరం తినేవాడు క్రైస్తవుడు కాదు. బాగా వినండి. ఇందులో పోయేది ఎవరు, ఇందులో జారిపోయేది ఎవరు కూడా తెలియదు. తింటున్నాం, అందరం తింటాం. ఆయన శరీరం తినని వాళ్ళు ఎవరు ఉన్నారు, తాగిన వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? అందరూ తినేవాడు, అందరూ తాగేవాళ్ళే. ఇందులో జారిపోయేది ఎవరు, ఇందులో ఎత్తపడేది ఎవరు మనకు తెలియదు. అది ఫైనల్ జడ్జిమెంట్ ఆయనకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు కనబడుతున్న మాటలో ఏంటంటే సిద్ధపాటు. ఏంటంటే సిద్ధపాటు. ఈ సిద్ధపాటులో మనకు 4 వ్యక్తులు జీవించారు. ఈ 4 జీవులలో మిక్కిలి జ్ఞానము కలిగిన ఈ పశువులలో, లేకపోతే జీవులలో ఒక్క జీవి గురించి నేను మాట్లాడుతున్నాను. అది చిన్న కుందేలు. ఏంటంటే చీమలు బలములేని జీవులు అయినను వారి వేసవి కాలమున ఆహారాన్ని తమ కొరకు సిద్ధపరచుకుంటాయి. స్తోత్రం కలుగును గాక. నెక్స్ట్ 2వ, చిన్న కుందేలు బలములేని జీవులు అవి అయినను అవి రేటు సందుల్లో నివాసములు కల్పించుకుంటాయి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ చిన్న కుందేలుని మనసులో పెట్టుకోండి. చిన్న కుందేలు ఏంటంట? బలము లేనిది. ఏంటంట? బలము లేనిది. నిజంగా చూస్తానికి అందంగా ఉంటుంది. అందకుంటే లేదు చెప్పండి. కుందేలు అందకూడదా? కానీ చాలా బలహీనం. ఈ కుందేలు ఎంత బలహీనం అంటే చాలా బలహీనము. కానీ ఈ బలహీనమైన ఈ కుందేలు భవిష్యత్తు జ్ఞానం ఎరిగింది. ఏమెరిగిందంట? అందరూ చెప్పండి, ఏమెరిగిందంట? భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగింది బలమలేని కుందేలు. ఈ బలమలేని కుందేలు భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగిందంట. అందుకే మిక్కిలి జ్ఞానము కలిగినవి అన్నాడు. దేవుడే ముద్రేశాడు దీనికి. మిక్కిలి జ్ఞానము కలిగిన జీవులలో ఒకటి సీమ ఉంది, 2వది కుందేలు ఉంది, 3వది మిడతలు ఉన్నాయి, 4వది బల్లి ఉంది. ఇందులో భవిష్యత్తు ఎరిగిన జ్ఞానము కలిగిన కుందేలు గురించి మాట్లాడుతున్నారు. ఏంటి భవిష్యత్తు? దానికి నివాసం ఎవడదట? బండ సందులో. ఎక్కడదట? బండ సందుల్లో. అందరూ చెప్పండి, బండ సందుల్లో. ఇక్కడ రాయబడి ఏంటంటే చిన్న కుందేలు అంతా దానికి నివాసం అంతా ఇదిగో బండ సందుల్లో తనకు నివాసము కట్టుకుంది. తనకు నివాసము కట్టుకుంది. ఎవరైనా మన ప్రాంతానికి ఒకవేళ ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఎంతో ప్రొటెక్షన్ ఉంటుంది. ఉంటుందా? అప్పుడు చెప్పండి. ఒక ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఏముంటుందంట? ప్రొటెక్షన్ ఉంటుంది. గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది, గవర్నమెంట్ భద్రత ఉంటుంది.
ఓ పక్క పోలీస్ డిపార్ట్మెంట్, ఓ పక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఓ పక్క ప్రజల డిపార్ట్మెంట్, ఇలా అనేక రకాలుగా ఒక ఎమ్మెల్యేకి లేదా ఒక ముఖ్యమంత్రికి లేదా ఒక ప్రధాన మంత్రికి ఇలాగా ఏ డిపార్ట్మెంట్ అయితే ఉన్నా ఈ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఆ వ్యక్తికి భద్రత కల్పిస్తాయి. అవునగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అవును, ఇది సెక్యూరిటీ. ఈ ప్రొటెక్షన్ కనుక సెక్యూరిటీ అంటే ఆ వ్యక్తికి ఏమి జరగకుండా, ఆ వ్యక్తికి ఏమి కాకుండా వెనక ముందు అనేక రకాలుగా ఆ వ్యక్తికి ప్రొటెక్షన్ కల్పిస్తున్నాయి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లన్నీ కూడా. ఇది ఎంత వాస్తవమో ఇప్పుడు చిన్న కుందేలికి ప్రొటెక్షన్ కల్పించుకుంది ఎక్కడన్నా బండ సందులో. ఎక్కడన్నా బండ సందు అంటే ఈ బండ సందు కింద ఏమో దానికి ఒక బలమైన గుడారం ఉంది. దానికి ఏముందంట? ఒక బలమైన గుడారం ఉంది. ఈ బలమైన గుడారంలోకి ఏ శత్రు సైన్యం రాకుండా, ఏ శత్రు దాడి చేయకుండా, ఏ పెనుతుఫాను రాకుండా ఇదంతా బండ సందులో కట్టుకున్న గుడారం. స్తోత్రం కలుగును గాక. జ్ఞానము వెలిగిన కుండలిది. జ్ఞానం వెలిగిన కుండలు కాదు, పిహెచ్డి చదువుకోలేని కుందేలు. ఈ కుందేలు ఇంజనీర్ కాదు, ఈ కుందేలు డాక్టర్ కాదు, ఈ కుందేలు పోలీస్ డిపార్ట్మెంట్ కాదాలకి. కానీ ఏ చదువు లేని, ఏ జ్ఞానము లేని, ఏ భాష లేని ఒక చిన్న కుందేలు భవిష్యత్తును ఎరిగిందంట. ఎరిగిందంట భవిష్యత్తు. చిన్నగా మీరు ఆలోచించండి. మాట్లాడుతున్నారు ఒక చిన్న కుందేలే ఒక మంచి ప్రొటెక్షన్ చేసుకుంది. దానికి భద్రత, దానికి భద్రత బైబిల్లో రాయబడింది. అంటే పేటు సందుల్లో, అంటే బండ సందుల్లో ఇప్పుడు దానికి బండ దానికి ఆశ్రయముగా ఉంది. ఏమన్నా దానికి బండ దానికి ఆశ్రయముగా ఉంది. మనకు అర్థం కావడానికి బండ గురించి చాలా సందర్భాలు రాయబడింది బైబిల్లో. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ఈ బండను వెంబడించారు. బండ వారిని వెంబడించింది. బండను వారిని వెంబడిస్తే వారు బండను వెంబడించారు 40 సంవత్సరాలు. కారణం ఏంటంటే బండ ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తును పోలిన ఒక బండను కలిగిన ఇశ్రాయేలీయులు 40 ఏళ్ళు ప్రయాణం చేశారు. ఎక్కడ? అరణ్యము. ఇది మనకు అర్థంగా చూస్తున్నారు. కానీ ఇక్కడ కుందేలు తనకు బండను ఆశ్రయముగా పెట్టుకుందంట. బండనే ఆశ్రయంగా పెట్టుకుంది. ఎందుకంటే బండ ఎక్కడ ఉందో ఆ బండ కింద అది ఆశ్రయం చేసుకుంది. కాబట్టి కుందెగడి బండ పోయిందా, లేకపోతే బండగడి కుందెలు వచ్చిందా? బాగా చెప్పండి. కుందేలే బండగాడికి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మనుషుల జ్ఞానం ఏంటంటే దేవుడు నా కాడికి రావాలి. ఎవరు రావాలి? దేవుడు నా కాడికి రావాలి, నా ఇంట్లోకి రావాలి దేవుడు. చూసారా? ఇది మనిషి యొక్క అజ్ఞానం. ఇది మనిషి యొక్క అజ్ఞాన స్వభావం. ఇది ఎందుకంటే దేవుడు నా కుటుంబంలోకి రావాలి, నేను ఉన్నదరికి దేవుడు రావాలి అనుకోవటం అనేది ఇది అజ్ఞానం. ఇది అజ్ఞానంతో కూడుకున్న భక్తి. అందుకే ఈ భక్తి సరైన భక్తి కాదు. ఈరోజు చాలా మంది, కోట్ల మంది క్రైస్తవుల కొనుక్కుందంటే నేను ఎవరుంటే అక్కడికి దేవుడు రావాలి, అక్కడికి దేవుడు రావాలంట. మరి వీళ్ళు క్రైస్తవులో జారిపోయే భక్తులు మనకి తెలియదు. కానీ దేవుడు చెబుతున్నాడు, కుందేలు మాత్రము బండకాడికి పోయిన కుందేలు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. అంటే దాన్ని సిద్ధపాటు చేసుకుంది. ఒక బలమైన బండ కింద ఉంటే నేను సేపుగా ఉంటాను, బలమైన బండ కింద ఉంటే నేను సేపుగా ఉంటాను. కాబట్టి ఇదిగో మిక్కిలి జ్ఞానము కలిగిన ఒక చిన్న కుందేలు బండ కింద నివాసము కట్టుకుంది. నువ్వెక్కడ కట్టుకున్నావు నివాసం? ఆలోచించేద్దాం. జ్ఞానము లేనిది, తెలివి లేనిది, బలము లేనిది ఏమంటే అలాంటి చిన్న కుందేలంతా భవిష్యత్తు జ్ఞానాన్ని తెలుసుకొని భవిష్యత్తులో దానికి ఏ అపాయం రాకుండా
దానికి ఏ ప్రాబ్లం రాకుండా, దానికి ఏ నాశనం రాకుండా అంటే ఒక రక్షణ వలయాన్ని కట్టుకుంది. చిన్న కుందేలు, చిన్న కుందేలు. అక్కడ రాయబడి పెరిగినట్టు చిన్న కుందేలు. బలమలే దీనికి. ఈరోజు బలవంతులుగా చెప్పుకుంటున్న వారు, బలాతులుగా పిలువబడుతున్న వాళ్ళు, బలముగా ఏలుబడి చేస్తున్న వాళ్ళు ఈ రోజు ఈ చిన్న కుందేలుకున్న జ్ఞానము కూడా, కనీస జ్ఞానము లేకుండా ఈ రోజు క్రైస్తవులుగా సలామనవుతున్నారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, క్రైస్తవ భక్తులుగా పిలువబడుతున్నారు, మందిరంలో విశ్వాసం కనబడుతున్నారు. ఎవరు వీళ్ళు? బలము లేని క్రైస్తవులు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. బలము లేని క్రైస్తవులు, బలము ఎరగని క్రైస్తవులు, బలము ఎరగని క్రైస్తవులు, బలము ఎరగని క్రైస్తవులు. క్రైస్తవులనే రెండు రకాలు ఉన్నాయి క్రైస్తవులు ఇంట్లో. నేను అందుకే ఒక టాపిక్ కూడా రాశాను. ఎవరు నీతిమంతులు పెట్టాను టాపిక్. ఎవరు నీతిమంతులు? అందరు నీతిమంతులు కారు. ఎవరు నీతిమంతులు? అందరు భక్తులు కారు. ఎవరు భక్తులు? అందరూ క్రైస్తవులు కారు. ఎవరు క్రైస్తవులు? ఎవరు నీతిమంతులు? ఒక టాపిక్ రాసుకున్నాను, ఆలోచిద్దాం. ఇక్కడ అంటున్నాడు, బలము లేని ఒక చిన్న కుందేలు ఒక బలాన్ని కట్టుకుంది. ఇక్కడంట ఒక బలాన్ని కట్టుకుంది అంటే ఏంటి? దాని చుట్టూ ఒక రక్షణ ప్రాకారమును కట్టుకుంది. ఎక్కడ చెప్పనా? బండ సందులో, బండ సందులో. స్తోత్రం కలుగును గాక. ఒక సందర్భంలో మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. మోషే దేవుడితో మాట్లాడుతూ మోషేకున్న మంచితనాన్ని బట్టి మోషే దేవుడు ఇచ్చిన కటాక్షాన్ని బట్టి వెంటనే దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నీ కటాక్షము నా మీద ఉంటే, బాగా అనిపిస్తారు, నీ కటాక్షము నా మీద ఉంటే ఇదిగో నీ ముఖ దర్శనం నేను చూడాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఎవరు? మోషే గారు. దేవా నీ ముఖమును చూడాలనుకుంటున్నాను ప్రభా, నీ మహిమను చూడాలనుకుంటున్నాను ప్రభా అని అడుగుతుంటే మోషే మీద ఉన్న జాలి బట్టి దేవుడు అన్నాడు, మోషే నువ్వు చాలా మంచోడు కనబడుతున్నావు. ఎందుకంటే 40 సంవత్సరాలు ఎన్నో నిందలు పడ్డావు, ఎన్నో అవమానాలు పడ్డావు, ఈ ప్రజల పట్ల ఎన్నో దూషించబడ్డావు, ఎన్నో రకాలుగా నువ్వు హేళన చేయబడ్డావు. అయినప్పటికీ నిన్ను వదిలిపెట్టకుండా నేను వెంటాడుతున్నాను. కాబట్టి నువ్వు అడిగావు, ఒక మాట అడిగావు, నన్ను చూస్తా ఉంటావు కదా, అయితే నీకున్న ఆశను బట్టి నువ్వైతే నన్ను చూస్తే నువ్వు బతకవు అన్నాడు. ఏమన్నాడు? నీకున్న ఆశను బట్టి నీవు నన్ను చూస్తే నువ్వు బతకవు మోసే. అయితే ఒకటి ఉంది, ఇదిగో ఈ సమీపంలో ఒక బండ ఉంది. ఏమన్నంట? ఈ సమీపంలో ఒక బండ ఉంది స్థలంలో, కనుక నువ్వు ప్రజెంట్ గా ఆ బండ మీద నిలబడు, నేను దాటిపోతుంటాను, అప్పుడు నా వెనక పార్చం నువ్వు చూస్తావు. ఆ వెనక పార్చం నేను కనపడాలంటే నువ్వు బండ సందులో ఉండాలి. స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండం 33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయం చదవగలిగితే ఒక మంచి మాట, అద్భుతమైన మాట. అది 33వ అధ్యాయం తీశారు. ఆ నిర్గమకాండం 33వ అధ్యాయం ఎన్నో వచ్చిన 17. ఓకే, 33:17 కలిసి చదవండి. అదే రైట్. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున నేను చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగింది. నీ పేరును బట్టి నన్ను ఎరుగుదును. మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీకు చూపిస్తా మోసే, నేనెంత మంచి వాడిని చూపిస్తా, నువ్వు అడిగావు కాబట్టి. కానీ ఒక షరత్ అయ్యా, నువ్వైతే బతకలేవు కాబట్టి ఒక బండ ఉంది. ఏ బండ ఉందంట? ఒక బండ ఉంది సమీపంలో. ఆ బండ కడిపో, ఆ బండ కాడ ఒక సందు ఉంది, నువ్వు ఆ బండ సందులో ఉండు. స్తోత్రం కలుగును గాక. చదువు. యెహోవా అను నామమున
నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వానిని కరుణించెదను. ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికరపడదును. మరియు ఆయన నీవు నా ముఖము చూడజాలవు మోషే. ఏ మనుషుడు ఈ భూమి మీద బతుకుతున్న మనుషులలో ఏ మనుషుడు కూడా నన్ను చూసి బతకడం కష్టం. నన్ను చూడలేడు. మరి మనం చూసేది ఎవరిని? మనం చూసేది ఎవరిని చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని. నా గొర్రెలు నా స్వరం వింటాయి. నా గొర్రెలు నా స్వరం వింటి నా స్వరూపాన్ని చూస్తాయి. మనం కన్నదాన్ని చూడలేము. ఎందుకంటే ఆయన సమీపించారని తేజస్సులో నివసించి వాడి స్తోత్రం కలుగును గాక. అక్కడికి ఎవరు పోలేరు. అక్కడికి ఎవరు పోలేరు. ఎవరు కూడా ఆయన సమీపించలేరు. ఎవరు కూడా ఆయన చూడలేరు. ఒకరు చూస్తే బతికి బట్ట కట్టడం చాలా ఇంపాసిబుల్, చాలా కష్టం. అందుకే మోషే నువ్వు చూడలేవు ముఖాన్ని. యెహోవా ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది. నువ్వు బండ మీద నిలబడు. నా మహిమ దాటిపోతున్నప్పుడు ఆ బండ సందులో ఉండి నన్ను నీవు నా చేతితో కప్పుతానా. కప్పిన తర్వాత నా వెనక పార్శ్వముని కనపడతాను. స్తోత్రం కలుగును. హల్లెలూయా. నా మగోనికి కనపడదు మోషే. ఎందుకంటే ఈ సమీపంలో ఒక బండ ఉంది. నువ్వు బతకాలి అంటే ఇదిగో ఈ బండ సందులో నిలబడు అన్నాడు మోషే. ఎందుకంటే మోషే పోయి ఆ బండ సందులో ఉన్నాడు. ఎక్కడున్నాడంట? బండ సందులో. చిన్న కుందేలు ఎక్కడ ఉంది? బండ సందులో. మోషే ఉన్నాడు బండ సందులు. అంటే ఈ బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తున్న ఒక అద్భుతమైన పదవి. అంటే ఆ బండ సందులో ఉంటే మనకి ఏ అపాయం రాదా? రాదు. ఏ అపాయం రాదు మనకు. ఏ అపాయం రాదు. ఏ తెగులు మనను సమీపించదు. అందుకే నీ గుడారం మీదకి ఏ తెగులు కూడా. దాని కారణం ఏంటంటే దేవుని రెక్కలు ఆశ్రయముగా ఉన్నాయి. మోషేకు ఒక బండ ఆశ్రయముగా ఉంది మోషేకు. ఎందుకంటే మోషే నువ్వు భయపడవద్దు. నా మహిమను దాటిపోతున్నప్పుడు నువ్వు చూడాలనుకుంటే ఇదిగో ఆ బండ సందులను ఉంటే నా వెనక మహిమ నువ్వు చూస్తావు. ఆయనకి స్తోత్రం కలుగును గాక. లక్షల మందికి నాయకుడు ఎవరు? మోషే సంరక్షణ కోరుకున్నాడు మోషే. ఎందుకంటే ఏ అపాయం మోషేను తాకకూడదు. అందుకే మోషే కూడా అంటే బండ సందులో నిలబడ్డాడు. ఒక క్రైస్తవుడుగా నువ్వు కూడా ఒక బండ సందులో ఉంటే నీ కుటుంబం సేఫ్గా ఉండదంట. ఆయనకే మహిమ కలుగును గాక. నువ్వు చెప్పుకోవడం కాదు, చేసి చూపించాలి. చెప్పుకునేవాళ్ళు వేరు, చేసేవాళ్ళు వేరు. ఇప్పుడు మోషే విన్నాడా చేశాడా? మోషే విన్నాడు చేశాడు. మోషే నువ్వు ఈ బండ సందులో నిలబడు. ఆ బండ నీకు రక్షణ కల్పిస్తా ఉంది. ఆ బండ నీకు ఆశ్రయముగా ఉంది. ఆ బండ నీ ప్రాణాన్ని కాపాడుతుంది. ఎందుకంటే నువ్వు బతకాలంటే నువ్వు ఆ బండ సందులో ఉండాలి. ఏ బండ సందులో? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బండ సందులో ఉండాలి. నిజమండి. అంటే సిద్ధపాటు. మోషేని ప్రేమించిన దేవుడు చెప్పిన మాట ఏంటంటే మోషేకి ఒక సిద్ధపాటు చూపించాడు. ఒక భద్రత, ఒక ప్రొటెక్షన్, ఒక రక్షణ ప్రాకారమును చూపించాడు. ఎందుకంటే ఆ రక్షణ ప్రాకారంలో మోషే ఉండాలి. ఆ రక్షణ ప్రాకారంలో చిన్న కుండెలు ఉండాలి. ఆ రక్షణ ప్రాకారంలో ఒక క్రైస్తవుడు ఉండాలి. ఆయనకి మహిమ కలుగును గాక. మరి ఈరోజు సాతాను మనం ఎందుకు ఎత్తున్నా నిన్న కన్న చెప్పాడు కదా, ఎందుకు యుద్ధం చేస్తుందంటే
మనకు బండ సందులు మనము లేవు. ఏ సందంట? బండ సందులు మనము లేవు. కొన్ని కొడుతుంటామా? చాలా బాగుంటుంది. ఎందుకంటే మోషేకు బలమైన సాక్ష్యం ఉందండి. మోషేకి ఒక బలమైన సాక్ష్యం ఉంది. ఎందుకు చెప్పనా? ఏ బండ సందులో ఉండి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడో భవిష్యత్తు కాలం అండి. నిత్యత్వంలో ఉండబోయే భవిష్యత్తు, నిత్య జీవంలో ఉండబోయే భవిష్యత్తు, నిత్య రాజ్యంలో ఉండబోయే భవిష్యత్తు, నిత్య రాజ్యానికి పిలువబడిన ఒక ఏకైక వీరుడు, క్రైస్తవుడుగా, దేవుడి కుమారుడుగా, దేవుడి సైనికుడుగా, దేవుడి సేవకుడుగా ఒక వీరుడు నిలబడ్డాడు. ఎవరిని? మోషే. ఒక బలమైన సాక్ష్యం కలిగిన వాడు. ఆ బలమైన సాక్ష్యం ఇప్పుడు చెప్పారండి. ఏ బండ సందులు నిలబడ్డాడో ఆ బండను అర్థం చేసుకున్న వాడుగా ఆయనకి బుర్రకెక్కింది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 26 కలిసి ఉంటుంది. అక్కడ మంచి చెప్పండి. విశ్వాసాన్ని బట్టి అన్నాడు. అక్కడ ఏమందంట? దొరికిందా మాట? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తులో ఉన్న ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. అందరూ సన్నపడదాం గట్టిగా గట్టిగా. ఏం భాగ్యం అనేది? ఏం భాగ్యం అంట? నిందల భాగ్యం అంట. ఈరోజు చాలా మందిని క్రీస్తువులు కడగబడి వాళ్ళు అంటారు, దేవుడు నమ్మకం కానించి నా కుటుంబంలో అన్ని కష్టాలే, అన్ని రోగాలే, అన్ని ఇబ్బందులే, అన్ని కరువులే, అనేకమైన బాధ, ఒకటి ఎందుకో దేవుడు నా కుటుంబంలో లేడేమో అని ఈరోజు దేవుని నిందించే వాళ్ళు 30 వంతున్నారు. ఉన్నారా లేదు చెప్పండి? 30 వంతు. కానీ మోషే అంటున్నాడు, ఐగుప్తులు ఉన్న ధనము కంటే, ధనం నాకు ఆశ్రయం కాదు, ధనము నాకు రక్షణ కాదు, నాకు ధనము నాకు ఇంపార్టెంట్ కాదు, నాకు ఏది కావాలంట? క్రీస్తు విషయమై నింద గొప్ప వాక్యం అంట. అదేందండి? ఎక్కడ మోషే, ఎక్కడ ఇశ్రాయేలీయులు, ఎక్కడ 40 ఏళ్ళు ప్రయాణము, ఎడగొచ్చినంత కొత్త నిబంధనలో ఎబ్రీ పత్రికలో ఆయనకున్న సాక్ష్యం ఏంటంటే, క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యము నాకు. నింద గొప్ప భాగ్యం. ఈరోజు చాలా మంది చెప్పిందంటే వాడు చాలా గొప్ప భాగ్యవంతుడు అంటారు. ఎందుకంటే తరతరాలు తిన్నా తరగని ఆస్తిపరుడు వాడు భాగ్యవంతుడు అంటారు. అవునగా చెప్పాలి. ఒక ముఖ్య సంబంధం అనుకున్నాడు. మనం ఏమంటామండి? భాగ్యవంతుడు. అవునగా చెప్పండి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. తాత బెల్రాముడు ఆయన కూడా ధనవంతుడే. చాలా పెద్ద పెద్ద కంపెనీలో వారసున్నారు, వాళ్ళు ధనవంతులే. కానీ ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు విషయంలో నేను గొప్ప భాగ్యవంతుడి. స్తోత్రం కలుగును గాక. ఆయన నింద నాకు భాగ్యము. ఆయన నింద అంటే ఏంటి? ఆయన బట్టి నాకు ఎదురవుతున్న నిందలు, ఆయన బట్టి నాకు ఎదురవుతున్న నిందలు, నాకు ఎదురవుతున్న సమస్యలు, నాకు ఎదురవుతున్న బాధలు, నాకు ఎదురవుతున్న మానసికమైన ఒత్తులు, ఇవన్నీ కూడా నాకు భాగ్యము, నాకు భాగ్యము, నాకు భాగ్యం. ఎందుకంటే అల్పకాల పాప భోగమును నేను కోరుకోలేదు, కానీ శాశ్వత కాలం నేను కోరుకున్నాను. దృశ్యమైన నేను కోరుకోలేదు, కానీ అదృశ్యమైన వాటిని నేను కోరుకున్నాను. దృశ్యమైనవి పాపకాల భోగం, ఇదంతా కూడా అల్పకాలము అనేది కొంతకాలము చాలా బాగుంది, కానీ ఆ తర్వాత ఏది కంటికి కనిపించదు కదా. స్తోత్రం కలుగును గాక. మనకు నేర్పుతున్న ప్రొఫెసర్ ఎవరు? చిన్న కుందేలు. మనకు నేర్పుతున్న ప్రొఫెసర్ జ్ఞానము కలిగిన ప్రొఫెసర్. ఏం పేరు? అది పేరు చిన్న కుందేలు. ఏం పేరంట? పేరు ఎందుకు లేదు అలాగే అంటే మనకు ముఖ్య అతిథి ఎవరికి? క్రైస్తవులకు ముఖ్య అతిథి. క్రైస్తవ సిద్ధపాటుకి ఒక ముఖ్య అతిథి ఎవరంటే చిన్న కుందేలు, జ్ఞానం కలిగిన కుందేలు. దానికి బలము లేదు, నీకున్నంత బలము దానికి లేదు, నీకున్నంత చదువు దానికి లేదు, నీకున్న ఆలోచనకి లేదు, నీకున్న శిక్షుడు దానికి లేదు. కానీ
దానికి మించిన సెక్యూరిటీ సంపాదించుకుందంటారు. అందుకే బండ సందులో హాయిగా నిద్రపోతున్న చిన్న కన్యక, బండ సందులో హ్యాపీగా కూర్చున్న మోషే. ఎందుకంటే భవిష్యత్తు నాకు కావాలి, ఈ అల్పకాలం నాకు అక్కర్లేదు, ఈ పారభోగం నాకు అక్కర్లేదు, ఈ ధనం నాకు అక్కర్లేదు, కానీ నేను చనిపోతే నాకు నిత్య రాజ్యం కావాలి, నిత్య జీవనం కావాలి, నిత్య రాజ్యంలో నాకు స్థానము కావాలి అనుకున్న వాడు ఈ లోకములో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడంట మోషే. ఒక మంచి టాక్ ఆయనకు మోగింది, ఒక మంచి పేరు మోగింది ఆయనకి మోషే గురించి. మోషే చెప్పనా, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడంట. ఈ సాక్షి ఆయనకి స్తోత్రం కలుగును గాక. అందుకన్నాడు మోషే, నీ భవిష్యత్తు నాకు తెలుసయ్యా, నువ్వు అడగపోతున్నావు, నీ మైండ్లో నీ మెదడులో ఏముందో, నువ్వేం కోరుకుంటున్నావో, నువ్వేది ఆశించావో, నువ్వు ఏది వద్దన్నావో నాకు తెలుసయ్యా. నాకు తెలుసు కాబట్టి నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి, నీ జీవితాన్ని ప్రేమించి, నీ సేవలను ప్రేమించి, ఇదిగో నువ్వు నిత్య రాజ్యంలోకి రావాలి కాబట్టి ఆ నిత్య రాజ్యాన్ని గుర్తుగా ఒక పండు ఉంది. ఆ పండ సందులను రక్షణ కలిగి ఉంది. స్తోత్రం కలుగును గాక, ఆయనకి మహిమ కలుగును గాక. పండ సందులో మోషే ప్రొటెక్షన్, ఒక బలమైన ప్రొటెక్షన్. ఎవరికి? మోషే. ఇంకొక మాట చెబుతాను, ఇంకొక విషయం చెప్తాను. బండ సందుల్లో ఎగిరే పావురమా అంటున్నాడు. ఏమంటున్నాడు? బండ సందుల్లో ఎగిరే పావురమా ఒక ఆయన. ఎవరు చెప్పన్నా? ఈయన భక్తుడైన సొలొమోను రాసిన పరమగీత గ్రంథము 2వ అధ్యాయం. పరమగీత గ్రంథము 2వ అధ్యాయం. పరమగీత గ్రంథము 2వ అధ్యాయం. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 14 నుంచి చదవగలిగితే, ఇక్కడ సిద్ధపాటుని కలిగి ఉన్న వధువు సంఘాన్ని ఉద్దేశించి, పెళ్లి కుమార్తెను ఉద్దేశించి, ఒక కన్యకగా ఉన్న సంఘాన్ని ఉద్దేశించి, భవిష్యత్తును కోరుకున్న దేవుడి మాటను బట్టి ఇక్కడ సంఘానికి ఒక బిరుదు పెట్టాడు. ఏమని చెప్పినా? బండ సందులో ఎగిరే పావురమా. ఏంటంటే ఇది 2:14 దొరికిందా? బండ సందులో ఎగురు నా పావురమా. ఏ మాట ఇది? బండ సందులలో బండ సందులలో ఎగిరే నా పావురమా. పేటు బీటులను ఆశ్రయించిన పావురమా. పేటు బీటులలో ఆశ్రయము కలిగిన పావురమా. స్వరము మధురము. ఇదండి స్వరము మధురము, అతి మధురము. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. సంఘానికి ఒక మంచి మధురం ఉందండి. సంఘానికి ఏమన్నారంట? ఒక మంచి మధురమైన వాయిస్. మంచి మధురమైన వాయిస్. మనకి జగపేటలో చెప్పా కదా, సంఘములు ఎలా ఉండాలి? సంఘంలో డిగ్నిటీగా ఉండాలి. ఎలా ఉండాలి? కానీ మనమేమో చెప్పనా, ఏ గుడ్డిదానా ఇటు చూడు, ఏ గూందానా ఇటు చూడు, ఏ కరిమోహందానా ఇటు చూడు. ఏంటి స్వరం బాగోలే, స్వరం సూపర్ ఉంది, స్వరం మధురమైన స్వరం ఇది. కానీ ఇక్కడ అంటున్నాడు, నీ స్వరము మాధుర్యంగా ఉండాలి. అంటే సంఘము అనే వాయిస్, సంఘము అనే స్వరం అంతా మాధుర్యంగా ఉండాలంట. సంఘము నీ ముఖము మనోహరం, అంటే తేజరిల్లే ముఖం. సంఘం చూసినప్పుడంతా ఈ సంఘములో అక్షరాల దేవుని ప్రకాశమైన దేవుని రూపము కనబడాలి. దేవుని రూపము కనిపించాలి ఈ సంఘంలో. ఈ సంఘము ఎలా సంఘము దగదగ వెలుస్తూ ఉండాలి, ప్రకాశమానంగా వెళుతూ ఉండాలి. ఎందుకు కారణం ఏంటంటే ఇది బండ సందులో ఎగిరే సంఘము, బండ సందులో ఉన్న ప్రకాశమైన సంఘం ఇది. దాన్ని బట్టి పెంచపన ఎగిరే పావురమా. ఏంటంట? ఎగిరే పావురం. ఎక్కడికి ఎగరాలి? ఎక్కడికి ఎగరాలి? భూమి మీద నుండి పరలోకానికి ఎగసిపోవాలంట. స్తోత్రం కలుగును గాక. ఎగసిపోవాలి, ఎగిరిపోవాలి మనం. అందుకన్నాడు, ఎగిరేనా పావురమా, దేశం
ఎగిరే పావురమ్మ. బండ సందుల్లో, పేటు సందులలో ఆశ్రయముగా ఉన్న సంఘము ఎగిరిపోబోతుంది. మోసే ఎగిరిపోయాడా, ఎగిరిపోలేదా? ప్రశ్న. మోసే ఎగిరిపోయాడా, ఎగిరిపోలేదా? ఏంటంటే ఇదొక్కటి చేత ప్రార్థన చేస్తారు, మిగతా అది వచ్చేవారు. ఓకే, మోసే ఎగిరేడా, ఎగిరిపోలేదా? ఈ జరుగుతా ఎగిరి ఎగరడం వేరు, ఎగిరి పోవడం వేరు. మొన్న ఒక ఆయన ఉత్సాహం తట్టుకోలేక ఉత్సాహం వచ్చిందని ఒక 50 ఏళ్ళు ఉన్నాయి, 55 ఉంటాయి. మన సోషల్ మీడియాలో పెట్టారు ఆయన గురించి. ఇద్దరు ఒక మంచి కథ పెడుకోండు, మంచి టక్ వేసుకుండు, ఏమీ లేదు ఇంకా దసరా పిల్లలాగా భారీ చీపెడుకొని బాగా డ్యాన్స్ చేస్తారు, భారీ చీపెడుకొని. వాళ్ళు కూడా మంచిగా మైమర్చిగారు ఇద్దరు, ఇంకా వయసుగా అలా డ్యాన్స్ చేస్తున్నారు ఇద్దరు. ఇంకేమీ లేదు, మామూలు డ్యాన్స్ చేస్తారు. అని ఇద్దరు 16 ఏళ్ళ వయసు నుండి ఎప్పుడుంటారో పిల్లలు అలాగా ఫీల్ అయ్యి, వాళ్ళిద్దరు అలా ఫీల్ అయ్యి ఇద్దరు మైమర్చి డ్యాన్స్ చేస్తూ హీరోకి గుండె ఆగిపోయింది. స్తోత్రం కలుగును గాక. హీరోకి ఏమైపోయిందంట, గుండె మీద. ఆయన వయసు ఎంత, 55 పైన ఉంది. నేను 16 ఏళ్ళ వయసులో ఉన్నాడు. ఏమన్నా నీకు ఆగిపోవడానికి చెప్పండి. 16 ఏళ్ళ వయసులో కాదు కదా గుండె ఆగిపోవడానికి. చూసారు, గుండె ఆగిపోయింది దానికి, చనిపోయాడు. ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, మోషే దేవుడి కోసము పనిచేసి పరిగెత్తి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించి దేవుని ఆశ్రయముగా ఉన్నవాడు, దేవుడి సంఘంలో ఉన్నవాడు, బండ సంఘంలో ఉన్నవాడు, బండలో ఉన్నవాడు, అనేకమైన కార్యాలు చేశాక ఇదిగో పరలోకానికి ఎగిసిపోయాడు. స్తోత్రం కలుగును. 90వ కీర్తన 10వ కీర్తన 10వ వచనం నుంచి, బండ సందులో ఉన్నవాడు ఎగిరిపోయే పావులలాగా పోయాడని చూద్దాం, ఎగిరే పావులలాగా ఉండడని చూద్దాం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అవి త్వరగా గతించిపోను. మేము ఎగిరి చెప్పింది ఊరిది మోషే గారే. ఈ కీర్తన రాసిన చెప్పన దైవజనుడైనా మోషే గారు రాసిన కీర్తన. ఈ కీర్తన రాసిన చెబుతున్నాడు, మేము ఎగిరిపోదుము. మేము బతికిన దినములు ఆయాసము, దుఃఖమే. ఆయాసం ఉందంట, దుఃఖం ఉందంట, ఆయాసం ఉందంట, దుఃఖం ఉందంట. ఎక్కడ మాకు నెమ్మది లేదు. అంటే మా బతుకు దినములన్నీ ఆయాసము దుఃఖమే, ఆయాసం దుఃఖమే. అయినను వాటి వైభవము అతి చిన్నది. మేము ఎగిరిపోదుము, మేము అతి త్వరగా గతించును, మేము ఎగిరిపోదు అంటూ ఎంత చెప్పిన ప్రభా, మేము భూమి మీద బతుకు దినములన్నీ మాకు నేర్పయ్యా అన్నాడు. ఏం కావాలంటే మాకు జ్ఞాన హృదయము దయచేసి, మాకు జ్ఞాన హృదయం మాకు ఇస్తే మా బతుకు దినములన్నీ మేము ఎలా నేర్చుకోవాలో మేము అర్థం చేసుకుంటామయ్యా నీ మాటలను బట్టి అన్నాడు. అడిగాడు, చెప్పండి. మాకు జ్ఞాన హృదయము దయచే ప్రభా, మా బ్రతుకు దినములు మాకు నేర్పుము అన్నాడు. నేర్పుము అన్నాడు. ఎందుకంటే నువ్వు నేర్పించేవాడు, మేము నేర్చుకునే వాళ్ళము. నువ్వు నేర్పించేవాడు, మేము నేర్చుకునే వాళ్ళము. ఎందుకంటే మా జీవిత కాలము మేము నీ కొరకు నిలబడాలన్నా, బతకాలన్నా, నడవాలన్నా ఏమంటే అది మేము నేర్చుకుంటే మేము నీ కొరకు ఒక పావులాగా ఉంటామయ్యా. అందుకే బండ సందుల్లో ఎగిరే పావురమా అండి, పేటు సందుల్లో ఎగిరే పావురమా అంటే సంఘము కూడా కొంతకాలం బండ సందులో ఉండాలి. ఈ బండ సందులో ఉన్న సంఘము ఆ పిలుపు రాగానే ఎగసి పైకి వెళ్ళాలి, ఎగసి పైకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఈ మధ్యలో మనం ఏం చేయాలంట, సరైన సిద్ధపాటు. అంటే నీకు ఏది ప్రొడక్షన్ ఉండాలో నువ్వు ఆ ప్రొడక్షన్ కలిగి ఉండాలి. నువ్వు ఏది భద్రత కలిగి ఉండాలో నువ్వు ఆ భద్రతలకు రావాలి.
నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ ఆత్మకు, నీ శరీరానికి ఏది రక్షణగా ఉందో ఆ రక్షణలోనికి నువ్వు రావాలి. సిద్ధపాటు. దేవుని ముందు నిలబడాలి అంటే నువ్వు ఎగసి పోతున్నప్పుడు, నువ్వు ఎగసి వెళ్ళినప్పుడు నువ్వు దేవుని ముందు నిలబడాలంటే నీకు సరైన సిద్ధపాటు కావాలి. అందుకే మిక్కిలి జ్ఞానము కలిగినవి 4 కలవు. ఈ 4 భవిష్యత్తును కోరుకున్నది ఒక చిన్న కుందేలు. ఈ చిన్న కుందేలే మనకు భవిష్యత్తును నేర్పుతుంది. అదే నిత్య రాజ్యంలో అడుగు పెట్టడానికి సిద్ధపాటు, ప్రిపరేషన్. ముందుగా సిద్ధపడతాము. మనం ఎలా సిద్ధపడాలి, ఏమేమి సిద్ధపడాలి ముందే మనం ఏం చేయాలంట? ఆలోచనతో దేవుడి ఇక్కడ మనం ఏం చేయాలంట? సిద్ధపాటు మనము అడగాలంట. సిద్ధపాటు లేకుండా అక్కడికి వెళ్ళలేము. ఎక్కడికంట? పరలోకానికి మన అర్హత లేదు. సిద్ధపాటు. అందుకే బలము లేని చిన్న కుందేలు బలమును సమకూర్చుకుంది. ఏం చేసిందంట? బలాన్ని సమకూర్చుకుంది. అంటే దాని చుట్టూ బలాన్ని కట్టుకుంది. అదేవిధంగా బలము లేని మనము అని చేయాలంట? బలవంతుడైన దేవుడిని మనం ఏం చేయాలంట? చుట్టూ బలముగా ఉంచుకోవాలంటే మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి త్వరలో రాబోతున్న రాజులకు రాజైన నజరుడైన యేసుక్రీస్తు వారిని మనము ఆశ్రయంగా పెట్టుకుంటే, రక్షణగా పెట్టుకుంటే, బలముగా పెట్టుకుంటే మనముకున్న ఆ రెక్క నీడలో ఉన్న మనము కొంతకాలానికి ఆ తర్వాత మనం ఎగిసిపోతామని కాడికి అప్పుడు ఆ తేజరి ఆ మొక్కని మనము చూడగలము. మోసే అడిగాడు కదా, మోసే నీ మొక్కాన్ని చూడాలంటే ఇప్పుడు చూడలేము మోసే నా మొక్కాన్ని, కానీ కొంతకాలం తర్వాత నా మొక్కాన్ని చూస్తావు. అప్పుడెప్పుడన్నా మరణము లేని లోకానికి వస్తావే, అప్పుడు నా మొక్కాన్ని చూస్తాను అన్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చిన్న కుందేలు మనకు నేర్పిన సిద్ధపాటు. చిన్న కుందేలు మనకు నేర్పుతున్న సిద్ధపాటు. మిక్కిలి జ్ఞానము కలిగినవి 4 కలవు. ఆ 4 ఒకటే చిన్న కుందేలు. ఈ చిన్న కుందేలు నిజంగా అంటే చాలా వివేకము కలిగి, జ్ఞానము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి నిజంగా దాని ప్రాణం పోకుండా తన ప్రాణాన్ని కాపాడుకునే విధముగా దాని చుట్టూ వలయాన్ని కట్టుకుంది. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? నెక్స్ట్ వాళ్ళతో ఈ భాగాన్ని, ఓకే, ఈ భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడినట్లయితే